ఇదిగోటి పింక్ని చూడండి, చాలా రోజులతో చూస్తున్నారు కదా పింక్ పాపని. సో నల్లగా అయిపోయింది, ఫుల్ బబుల్ గమ్స్ అంటించేసుకుంది ఒంటి నిండా. ఈ వీకెండ్ నేను తేజ దీన్ని తీసుకుని వెళ్ళి స్నానం చేయించి తెస్తాం. సో అలానే చాలామంది నాకు మెసేజ్లు వీడియోస్ పెడుతున్నారు, క్రాంతి జాగ్రత్తగా ఉండు, మన కబడ్డీ ప్లేయర్ ఒక ఆయన చనిపోయారు కదా రేపిస్ వచ్చి, జాగ్రత్తగా ఉండు అని. గైస్ నేను రెస్క్యూస్ ఆల్మోస్ట్ 11-12 ఇయర్స్ నుంచి చేస్తున్నా. నాకు ప్రికాషన్స్ తీసుకుంటాను, నేను ఎప్పుడు కూడా అలాగా నెగ్లెక్ట్ చేయను. నాకు యానిమల్స్ అంటే ఎంత ఇష్టమో నాకు అలానే వాటితో వచ్చే జబ్బులు కూడా నాకు తెలుసు, అందుకే నేను తేజ చాలా కేర్ఫుల్. సో మన దగ్గర కుక్క ఉన్నప్పుడు లేదా పిల్లి కానీ ఎన్ని పెట్ యానిమల్ ఉన్నప్పుడు మనం ఎన్షూర్ చేయాలి, మనకంటూ ఒక దెబ్బ ఉందనుకో ఓపెన్ వూండ్, వాళ్ళ సలైవా తగలకుండా మనం చూసుకోవాలి. అలానే మన డాగ్స్ ఎప్పుడు వ్యాక్సినేటెడ్ ఉండాలి. స్ట్రీట్ డాగ్స్ వ్యాక్సినేట్ ఉండవు కాబట్టి మనం ఎన్షూర్ చేయాలి, మనకంటూ వాళ్ళ కాలు గోరు తగిలినా పన్ను తగిలినా రక్తం వచ్చిందనుకోండి వెంటనే వెళ్ళి ఫస్ట్ వాష్ చేసుకోండి, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి యాంటీ రేపిస్ది ఇంజెక్షన్ వేయించేసుకోండి, అంతే. మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో మనకి ప్రాబ్లం. అది కాకుండా యానిమల్స్ తెలియదు కదా వాటి వల్ల మనకు వచ్చే జబ్బులు వాటికి తెలియదు, బట్ వీఆర్ ఎడ్యుకేటెడ్ కదా, మనం కేర్ఫుల్గా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే అవి హెల్దీగా సేఫ్గా రోడ్డు పైన ఉంటే మనం కూడా మన ఏదైతే ప్యాషన్ ఉందో టువర్డ్స్ యానిమల్ దాన్ని మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. సో ఇదిగోటి పింకు, బాయ్ చెప్పందరికి, బాయ్.